అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాకు ఇక్కడికి సమీపంలో దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో శ్రీహరికోట పోయే మార్గంలో వేనాడు దీవెన ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం ఈ గంధోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ నెల ఎప్పుడో కాదు, ఇంకా 2 రోజుల్లో 10వ తారీఖు నుంచి గంధోత్సవం అక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ గంధోత్సవాన్ని చూసేదానికి దేశ విదేశాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ దావూద్ అల్లా తాత యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ యొక్క సమాధి దాదాపు 144 అడుగుల పొడుగుంటుంది. దీని ఇతివృత్తాంతం ఏంటంటే దాదాపు 600 సంవత్సరాల క్రితం ఈ యొక్క సమాధి ఏర్పడిందని చెప్తారు. ఈయన అరబ్ దేశం నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ వేనాడు ప్రాంతంలో తిరుగాడుచుండగా ఆయనే ఒకరోజు గొర్రెల కాపరులని పిలిచి నన్ను ఈ యొక్క గుంట దవ్వి నన్ను దాంట్లో పూడ్చి నా పైన మట్టి కప్పమన్నారు. ఆయన కప్పిన వెంటనే ఆ రోజు గాలివాన వచ్చింది. గాలివాన వచ్చిన పక్క రోజు ప్రజలు వచ్చి చూస్తే ఆ సమాధి తవ్వే కొద్దీ పొడుగవుతూ వస్తూ ఉంది. అది సుమారుగా 144 అడుగుల పొడవైన అతి పెద్దదైన మన భారతదేశంలో ఇటువంటి అతిపెద్దదైన సమాధి ఎక్కడా ఉండదు. దీన్ని చాలా విశేషం కూడా ఉంది. ఇక్కడ వారి యొక్క కోరికలు ఖచ్చితంగా ఇక్కడ తీరతాయని ప్రజలందరి యొక్క విశ్వాసము. అదేవిధంగా ఏఆర్ రెహమాన్ గారు ఈ యొక్క సమాధికి వచ్చిన తర్వాత ఈ యొక్క సమాధి కొద్దిగా పాపులర్ అయింది. ప్రతి సంవత్సరము వారి తల్లిదండ్రులు, వారి సిస్టరు ఏఆర్ రెహమాన్ గారు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకొని అల్లా తాత అనుగ్రహాన్ని పొందుతారు. కావున భక్తులందరూ కూడా వచ్చి ఆ అల్లా తాత అనుగ్రహాన్ని పొంది మీ యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.